ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ కు అంతరాయం కలిగింది. విమానాలు, మార్కెట్లు, స్టాక్ ఎక్స్చేంజ్, డౌన్ బుకింగ్, చెక్ ఇన్ మరియు ఫ్లైట్ అప్డేట్లను ప్రభావితం చేసే సాంకేతిక సమస్యలను స్పైస్ జెట్ మరియు ఆకాశ ఎయిర్ ఎదుర్కొంటున్నాయి. విమానాల నుండి సూపర్ మార్కెట్లు మరియు బ్యాంకింగ్ కార్యకలాపాలు వరకు గ్లోబల్ మైక్రోసాఫ్ట్ అంతరాయం బహుళ రంగాలకు అంతరాయం కలిగిస్తుంది. దీనిని త్వరగా పరిష్కరించకపోతే భారీ సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో దాదాపు అన్ని ఎయిర్ క్యారియర్లు విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ మరియు ఆకాశ ఎయిర్ బుకింగ్, చెక్ ఇన్ మరియు ఫ్లైట్ అప్డేట్లను ప్రభావితం చేసే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణికులను మాన్యువల్ గా తనిఖీ చేస్తున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన దేశాలలో ఆస్ట్రేలియా ఉంది. ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం వార్తల ప్యాకేజీని ప్లే చేయడానికి ఇబ్బంది పడిన ABC న్యూస్ 24 కి అంతరాయం ఏర్పడింది. సంక్షోభం తర్వాత వూల్వర్త్స్ సూపర్ మార్కెట్లను తాకింది. అక్కడ చెక్అవుట్ సిస్టంలు అంతరాయం కారణంగా క్రాష్ చేయబడ్డాయి. పలువురు వినియోగదారులు తమ కార్డులు పనిచేయడం లేదని ఫిర్యాదు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ సమస్య కారణంగా పలు విమానయాన సంస్థలు చెక్ ఇన్ ప్రక్రియ ప్రభావితమైందని మెల్బోర్న్ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. వర్జిన్ ఆస్ట్రేలియా సిడ్నీ ఎయిర్పోర్ట్ లో అన్ని విమానాలు రావడం మరియు వెళ్లకుండా నిలిపివేయడం నిరోధిస్తుందని తెలిపింది. ది సిడ్నీ మార్నింగ్ ప్రకారం విమానయాన సంస్థ ఇన్ అండ్ అవుట్ విమానాలను నిలిపివేసింది. కాబట్టి ఇది పూర్తిగా గ్రౌండ్ స్టాఫ్ విమానాలను రావడం లేదు మరియు బయటకు వెళ్లే విమానాలు లేవు అని వర్జిన్ ఆస్ట్రేలియా ల్యాండ్స్ లో ఒక సిబ్బంది చెప్పారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ నివేదికలు అంతరాయంతో ప్రభావితమయ్యాయి. యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అనేక ప్రధాన యుఎస్ ఎయిర్లైన్స్ నుండి డెల్టా, యునైటెడ్ మరియు అమెరికన్ ఎయిర్లైన్స్ తో సహా అన్ని విమానాలు కమ్యూనికేషన్ సమస్య కారణంగా శుక్రవారం ఉదయం నిలిచిపోయినట్లు తెలిసింది. అమెరికాలో పలు రాష్ట్రాల్లో 911 అత్యవసర సేవలు కూడా దెబ్బతిన్నాయి. యూరప్ విషయానికొస్తే సాంకేతిక సమస్యలు ఆమ్స్టర్డామ్ లో చెక్ ఇన్ ఆలస్యాన్ని కలిగిస్తున్నాయి. జర్మనీలోని బెర్లిన్ బ్రాండెన్బర్గ్ విమానాశ్రయంలో సాంకేతిక సమస్య కారణంగా విమాన కార్యకలాపాలు రద్దు చేయాల్సి వచ్చిందని ప్రతినిధి AFPకి తెలిపారు. విమాన ప్రయాణం ఎప్పుడు పునఃప్రారంభం అవుతుందో చెప్పలేమని ఆమె అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విండోస్ యూజర్లు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కంప్యూటర్లు షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు పదే రీస్టార్ట్ అవుతున్నాయి. వినియోగదారులు సేవ్ చేయని డేటా మరియు క్లిష్టమైన సమయాన్ని కోల్పోతున్నందున సేవలపై ప్రభావం చూపుతుంది. సిస్టంలు షట్ డౌన్ అయినప్పుడు స్క్రీన్ పై ఒక సందేశం ఇలా చెప్తుంది: మీ PC ఒక సమస్యలో పడింది మరియు పునఃప్రారంభించాల్సి వస్తుంది. మేము కొంత ఎర్రర్ ని సమాచారాన్ని సేకరిస్తున్నాం, ఆపై మేము మీ కోసం పునఃప్రారంభిస్తాము. బ్లూ స్క్రీన్ ఎర్రర్లు, బ్లాక్ స్క్రీన్ ఎర్రర్లు లేదా స్టాప్ కోడ్ ఎర్రర్లు అని కూడా పిలుస్తారు. ఒక క్లిష్టమైన సమస్య విండోస్ ను ఊహించని విధంగా షట్ డౌన్ చేయడాన్ని లేదా రీస్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు సంభవించవచ్చు. మైక్రోసాఫ్ట్ 365 ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.